ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పథకాల అమలుపై దృష్టి సారించింది. ఇక తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అనే పేరుతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని త్వరలోనే అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు శుభవార్తను చెప్పారు. ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారికి తల్లుల ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ మొత్తాన్ని ఒక్కసారిగా ఇవ్వాలా లేక 2 విడతలుగా పంపించాలా అనే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి భారీగా నిధులు కేటాయించింది. 2025-26 సంవత్సర బడ్జెట్లో ఈ పథకం కోసం 9,407 కోట్లు ఏర్పాటు చేయడం గమనార్హం. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మధ్య శ్రీకాకుళంలో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు ఆ విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యపై కూడా అధికారులు స్పష్టతకు వచ్చారని సమాచారం. విద్యార్థులకు 75% హాజరు ఉండడం తప్పనిసరిగా ఉండే నిబంధనను కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ పథకాన్ని అందుకోవాలంటే కొన్ని అర్హతలుండాలి. ఆదాయపు పన్ను చెల్లించేవారు, వైట్ రేషన్ కార్డు లేనివారు, నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలు, కారు కలిగి ఉన్నవారు ఈ పథకం ప్రయోజనాలు పొందగలరా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారికంగా దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే తల్లుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడంలో ఈ పథకం కీలకంగా మారే అవకాశం ఉంది.